హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించి మగతనాన్ని రెట్టింపు చేసి ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. సో చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత సుమారుగా 27, 28, 29 లేదా 30 దాటిన తర్వాత సహజంగా ప్రతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోవడం లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం, అంగసంబంధాలు సరిగ్గా జరగకపోవడం, జరిగినా కొద్దిగా మెత్తబడిపోతూ ఉండడం, లేదా మ్యారేజ్ అయినాక కొన్ని సంవత్సరాల తర్వాత కానివ్వండి, ఇలాంటి సమస్యలు సహజంగా ఎదుర్కొంటుంటారు. సో దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటారు. సో మామూలుగా మనము నపుంసకత్వ ఛాయలు రావడము అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ ఎరెక్టైల్ అంటే అంగస్తంభాలు సరిగ్గా జరగడం లేదు, ఒకవేళ జరిగినా కూడా త్వరగా వీర్యం పడిపోతుంది అనే సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నపుంసకత్వ ఛాయల్ని పూర్తిగా తగ్గించి మగతనాన్ని పూర్తిగా రెట్టింపు చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా తయారు చేసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందామండి. దీనికి కావాల్సిందల్లా మర్రి చెట్టు యొక్క ఊడలండి. సో మర్రి చెట్టు యొక్క ఊడలు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఇలాంటి వాటికి ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల తయారీలో ఈ మర్రికి సంబంధించిన చెట్టు ఊడలు, బెరడు, అదేవిధంగా గింజలు కూడా చాలా రకాలుగా మేము ఉపయోగిస్తుంటాము. సో అందులో భాగంగా ఈ నపుంసకత్వానికి ఈ చెట్టు యొక్క లేత ఊడలు, అంటే ఊడలు వచ్చిన తర్వాత కింద చాలా లేతగా ఉంటాయండి. అంటే ముదిరిపోయి ఎండిపోయినవి కాకుండా లేతగా ఉంటాయి. ఇలాంటి లేత ఊడల్ని కొన్ని తీసుకొని వచ్చి దీన్ని కచ్చపచ్చగా దంచి ఒక గ్లాసు, అంటే సుమారుగా నేను చెప్పానంటే జ్యూస్ గ్లాస్, ఓకే, ఈ జ్యూస్ గ్లాస్ కన్నా తక్కువైనా పర్వాలేదు, ఆ గ్లాసు నీటిలో ఈ కచ్చపచ్చగా దంచినటువంటి ఊడల్ని వేసి 24 గంటలు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఈ నీటిలో సమానంగా, అదే ఆ నీరైతే ఎంత ఉందో ఆ నీళ్ళని సమానంగా సగం చేయండి, అంటే 50-50 చేయండి. చేసి ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 ml తీసుకున్నారు అనుకుంటాం, 100 ml వాటర్లో ఈ ఊడలు వేసాము, నానబెట్టాము, 24 గంటలు అయిపోయింది. 100 ml వాటర్ని 50 ml డివైడ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఒకటే రోజు ఉపయోగించాలి. ఉదయం పూట ఈ 50 ml వాటర్లో 50 ml పచ్చిపాలు, ఒక చెంచాడు తేనె, పచ్చిపాలు ఒక చెంచాడు తేనె, వీటిని కలపాలి. ఓకేనా. ఉదయం పూట తీసుకున్న 50 ml వాటర్ ఉంది కదా నానబెట్టింది, దానిలో 50 ml పాలు, ఒక చెంచాడు తేనె కలుపుకొని ఉదయం పూట పరిగడుపునే తాగేసేయాలి. అదేవిధంగా మిగిలిన 50 ml కూడా సేమ్ అదే 50 ml వాటర్లో మళ్ళీ పచ్చిపాలు, అదేవిధంగా ఒక విధంగా ఒక చెంచాడు తేనె కలుపుకొని రాత్రిపూట అన్నం తిన్నాక గంట తర్వాత తాగేయాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా, లేదా రోజు తప్పించి రోజైనా పర్వాలేదు, రోజు తప్పించి రోజైతే 2 నెలలు చేయాలి. క్రమం తప్పకుండా రోజు చేసినట్లయితే నెల రోజుల పాటు కనుక చేసినట్లయితే ఇది శరీరానికి అమితమైనటువంటి బలాన్ని, శక్తిని, హార్మోన్స్ డెవలప్మెంట్ని, అంగ స్తంభనాల్ని, సమయాన్ని అంటే శీఘ్ర స్ఖలనాన్ని కూడా తగ్గిస్తుంది. చాలా 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 మంచి పటుత్వాన్ని అందించడానికి, శరీరాన్ని చాలా యాక్టివ్గా ఉంచడం కోసం ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము చాలా యాక్టివ్గా మన శరీరం పటుత్వంతో బలంగా దృఢంగా ఉంటామో ప్రతి పట్ల ఆటోమేటిక్గా ఆసక్తి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ఎక్కువసేపు చేయడానికి కావాల్సిన స్టామినా కూడా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం చేయడానికి స్టామినా సరిగ్గా లేకపోవడం వల్లనే వీరి వల్ల త్వరగా స్ఖలనం అయిపోవడము లేదా అంగం మెత్తబడిపోవడమో జరుగుతుంది. మనము దృఢంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ రెండింటిని కూడా మనం అదుపు చేయవచ్చు. ఓకే, కాబట్టి ఈ చిట్కాను మీకు అందుబాటులో కనుక మర్రి చెట్లు ఉంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఓకేనా. కాబట్టి ఈ చిట్కా వాడే సందర్భాలలో మీరు నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, లేదా చింతపులుపు సంబంధించిన పదార్థాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మనం చిట్కాలు ఫాలో అవుతున్నాము, ఆరోగ్య కోసం వాడుతున్నాము అనిపించినప్పుడు ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి. ఓకేనా. అలా అయితే కనుక మనకు రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది, అండ్ రిజల్ట్ కూడా చాలా త్వరగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ నపుంసకత్వ ఛాయల నుంచి రెట్టింపు పటుత్వాన్ని మనం చాలా సులువుగా ఇంట్లోనే పొందవచ్చు. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్గా ఉండి అసలు ఆలోచనలే రావడం లేదు, ప్రతి పట్ల ఆసక్తి ఉండడం లేదు, చేయలేకపోతున్నాము, గట్టిపడడం లేదు, ఇలాంటి సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కూల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందొచ్చండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరం ఎక్కడికక్కడ పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.